హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పనసపండుతో స్వీట్ దోశ చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నానండి. ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పనసపండు తొనలు గింజలు తీసేసింది ఒక ఒక కప్పు తీసుకున్నానండి. దాంట్లోకి ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకున్నాను. అంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆ పండు స్వీటే సరిపోతుందండి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్త పేస్ట్ అయిపోతుంది. అది చూసారు కదా, ఇలా అయిపోయింది. తర్వాత బియ్యం కూడా దోసల పిండిలాగా ఎలా పట్టుకుంటామో అదే మాదిరిగా పిండి మిక్సీ పట్టుకోవాలండి. రెండు కలిపేసి నేను మధ్యాహ్నం నానబెట్టుకొని సాయంకాలం రుబ్బి పెట్టానండి, ఉదయం చేసుకోవడానికి. అంటే మీరు కూడా ఉదయం తినాలంటే రాత్రి రెడీ చేసుకోవాలి. పిండి ఫర్మెంటేషన్ అవ్వాలండి. అలా అయితే బాగా పొంగుతూ బాగా వస్తాయి, స్మూత్గా స్పాంజ్ దోశ లాగా వస్తాయండి, ఊతప్పల్లాగా వస్తాయి. ఇప్పుడు ఇది ఫర్మెంటేషన్ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా బాగా పొంగింది పిండి. ఉదయానికి నేను ఈరోజు పెసరట్టు ప్లస్ ఇది పనస పండు దోశ రెండు చేశానండి. అది ఇది కూడా తిన్నాం మేము. చాలా బాగుంది టేస్ట్. ఇది మీకు ఎలా, ఇది చూసారు కదా, ఇలా దాన్ని పాన్ మీద ఇలా వేసుకోవాలి. మనం డిఫరెంట్గా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అంటండి పనసకాయతో. నేను ఈరోజు దోశ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఏమేమి వెరైటీస్ చేయొచ్చో అన్నీ నేను ఒక్కొక్కటి తర్వాత చూపిస్తాను. చాలా బాగుందండి. మీరు యూస్ చేసుకుంటారో లేదో, బెల్లం దోశ అని మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టము. స్వీట్ దోశ అంటాము. బెల్లము బియ్యం పిండితో సేమ్ దోశలకు రుబ్బినట్టే బెల్లం వేసి రుబ్బేస్తామన్నమాట. అదే మాదిరిగా ఉంది ఇది కూడా. అంటే ఫ్లేవర్ వస్తూ ఉండింది, పనసకాయ ఫ్లేవర్ ఉంది. చాలా బాగా అనిపించింది టేస్ట్. చూసారు కదా, భలే కాలింది కూడా, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. ఈ సీజన్లో ఇలా దొరికినప్పుడు మనం ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. పనసపండు వల్ల ఉపయోగాలు, బాడీకి ఎన్నో రకాల మేలు చేస్తుందంట అది. దానివల్ల మనం దొరికినప్పుడు ఇలా చేసుకోవడం చాలా మంచిది. విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ చాలా బాగుంటాయంట. కాకపోతే కొంచెం వాతము అలా కొన్ని నెగిటివ్ కూడా చెప్తారండి. కాకపోతే అవన్నీ ఎంతవరకు నిజాలో మనకి తెలీదు. సైంటిఫిక్గా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు దీంట్లో. చాలా బాగా కాలినాయండి. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. అసలు స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఎమ్మీగా చాలా బాగున్నాయి. మీరు కూడా వీలు కుదిరినప్పుడు దొరికినప్పుడు చేసుకోండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. టేస్ట్, ఫ్లేవరు చాలా బాగుంది. దీంట్లో ఇలాచీ పౌడర్ అది నేనేమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే పనసపండు ఫ్లేవరే మనకి బాగుంటే తెలిసేలా ఉంటుంది. అలా ఇలాచీ పౌడర్ వేస్తే మళ్ళీ అది డామినేట్ చేస్తుంది కదండి. అందుకని నేను పనసకాయతోనే చేశాను, ఇలాచీ పౌడర్ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.